ఇంటికి పోతే గెలవక ముందు ఒంగొంగి దండాలు పెట్టిన నువ్వు గెలిచినాక అహంకారం ఎక్కువైంది, అహంభావం ఎక్కువైంది, కొవ్వు గుడ్లకి ఎగబాకింది బొల్లా బ్రహ్మనాయుడికి. నీ కొవ్వు దించుతా తొడగొట్టిన బొల్లా బ్రహ్మనాయుడికి, మేసం తిప్పిన బొల్లా బ్రహ్మనాయుడికి, ఏ బొల్లా చుక్కలు చూపిస్తా నీకు. దుర్యోధనుడికి తొడలో పగలగొట్టినట్టు నీ తొడలు ఎరగొడతా, జీవి దెబ్బంటే చూపిస్తా. ఓటనే వజ్రాయుధం ద్వారా నిన్ను చిత్తుగా నేను మళ్ళీ మూడోసారి ఈ ప్రజలందరూ ఆదిరాత్మనాలతో మూడోసారి ఎమ్మెల్యే గెలుస్తా. 30,000 మెజారిటీతో నిన్ను చిత్తుగా ఓడించకపోతే నా పేరు జీవి కాదు. నేను బొల్లాకి ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు నీ కార్యకర్తలు, నీ కోసం పనిచేసిన కార్యకర్తలకి ఇల్లు ఇచ్చావా? కనీసం ఒక ఇల్లు ఇవ్వకుండా మోసం చేశావు. నీ పక్కన తిరిగే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి ఒక ఇల్లు ఇవ్వలేదు, ఒక గొర్రెల్లో ఇవ్వలేదు, ఒక గేదెల్లో ఇవ్వలేదు. నువ్వు ఏం పీకేమని అడుగుతున్నా బొల్లా బ్రహ్మనాయుడిని సమాధానం చెప్పు. నీ కార్యకర్తలు మోసం చేసి నువ్వు మాత్రం 10 రూపాయలకి బియ్యం కొట్టడం, రోజు నెల వేల టన్నులు 30,000 కేజీకి అమ్ముకుంటావా? 10 రూపాయలు పేదల దగ్గర కొని మోసం చేస్తావా? రేషన్ షాప్ బియ్యం కొంటున్నాడా లేదా తమ్ముడు? రేషన్ షాప్ బియ్యం కొంటున్నాడా? ఇసుక బొల్లా బ్రహ్మనాయుడు బియ్యం రాకెట్ వ్యాపారం చేస్తున్నాడు. మండలానికి 3 బ్రోకర్లు పెట్టుకుంటాడు. వాళ్ళ ద్వారా బియ్యం అమ్ముకుంటాడు. బెల్ట్ షాప్ వ్యాపారం, బ్రాందీ విస్కీల మీద తమ్ముడు క్వార్టర్కి 25 రూపాయల నుండి 50 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారా లేదా? మందు క్వార్టర్కి ఎక్కువ అమ్ముతున్నారా లేదా? బొల్లాని అడుగుతున్నా, ఎవడబ్బ సంబంధి నువ్వు వసూలు చేస్తున్నావు? బీ ట్యాక్స్, బొల్లా ట్యాక్స్ ఎవడబ్బ సంబంధి నువ్వు వసూలు చేస్తున్నావు? అమాయకులైన ప్రజల దగ్గర 50 రూపాయలు క్వార్టర్ బాటిల్కి ఎక్కువ వసూలు చేస్తూ బెల్ట్ షాపులు పెట్టి ఇష్టం వచ్చినట్టు డబ్బులు వసూలు చేస్తున్నాడు బొల్లా బ్రహ్మనాయుడు. బ్రాందీ, గంజాయి, ఎక్కడ చూసినా గంజాయి. ఇదేనా నువ్వు చేసింది? గంజాయి అమ్మిటో బెల్ట్ షాపుల్లో బ్రాందీ విస్కీలు, నాసి రకం బ్రాందీ విస్కీలు అమ్మించి జనాలు ప్రాణాలు తెస్తున్నారు, హాస్పిటల్ పాలైపోతున్నారు, అనారోగ్యం పాలవుతున్నారు. అందుకే ఈరోజు డ్రగ్స్ అమ్మిస్తూ, గుట్కా ప్యాకెట్లు అమ్మిస్తూ, గంజాయి అమ్మిస్తున్నటువంటి బొల్లా బ్రహ్మనాయుడికి ప్రజలు గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. బొల్లా బ్రహ్మనాయుడు ఎక్కడైనా సైనికాలో కట్టాడా తమ్ముడు? ఎక్కడైనా గేదెల్లో ఇచ్చాడా? ఎక్కడైనా గొర్రెల్లో ఇచ్చాడా? ఈ సురారి తండాల్లో ఏ తండాలోనైనా ఒక పెళ్లి కానుక ఇప్పించాడా? ఒక సంక్రాంతి కానుక ఇప్పించాడా? మరి ఏం చూసి ఓట్లేస్తారు? 6 నెలల్లో వరకపుడిశిల ప్రాజెక్టు పూర్తి చేస్తాను అని చెప్పాడా లేదా తమ్ముడు? ఇందాక ఎంపీ గారు చెప్పారు, 6 నెలల్లో వరకపుడిశిల ప్రాజెక్టు పూర్తి చేస్తా, లేకపోతే నా ముఖం చూపించదని అన్నాడా లేదా? కనీసం 6 నెలల్లో 5 సంవత్సరాల్లో 5 రూపాయలు తీసుకొచ్చావా నిధులు నీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి దగ్గర అని అడుగుతున్నా నేను. 5 రూపాయలు కూడా 5 ఏళ్లలో 5 రూపాయలు నిధులు తీసుకురాని అసమర్థ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నీకు ఓటడిగా హక్కుందని అడుగుతున్నా. వరకపుడి ప్రాజెక్టు కడతాను నట బ్రహ్మ బొల్లా బ్రహ్మనాయుడు, నట బ్రహ్మ. 6 నెలల్లో వరకపుడిశిల ప్రాజెక్టు పూర్తి చేస్తానని మాయమాట చెప్పి కనీసం మన పక్కన 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న వరకపుడిశిల ప్రాజెక్టు కట్టే ప్రాంతాన్ని కూడా నువ్వు చూడలేదే. కనీసం ఈ ప్రజల మీద నీకు ప్రేమ ఉందని అడుగుతున్నా.